ఈడేంది తాగాల్సిన కళ్ళని కుండల పోసి కూరండుతుండ అనుకుంటుర్రా? అసలు ముచ్చట చెప్తే మీరైతే పరేషాన్ అవుతారు. మనందరికి తెలుసు తాటికల్లు అంటే తాగితే చల్లగా ఉంటది, పానానికి నిమ్మలం అవుతుంది. అంతేకాకుండా దీంతో ఇంకో లాభం కూడా ఉన్నది. అదేందో చెప్పనీకి మేమైతే ఈ వీడియో చేసినాం. ఇక సార్లు తీసి చెప్పిన కాడికి ఆ ముచ్చట ఏందో ముందుగా చెప్పంటావా? మరి ఆ ముచ్చట చెప్పేందుకే ఈ వీడియోనైతే చేస్తున్నా. మీరైతే ఈ వీడియోని మొత్తం చూడుర్రి. మనందరికి తెలుసు చికెన్ ని ఒక్కో ఊళ్ళో ఒక్కో తరీకా వండుకుంటారు. గసొంటిదే ఈ వీడియో కూడా. మా కరీంనగర్ జగిత్యాల జిల్లాలలో తాళ్ళకి కల్దాగా పోయినప్పుడు మేమైతే తాటికల్లు పోసి ఈ రకంగా కల్లు చికెన్ అయితే వేసుకుంటాం. అరే బాయ్, మేము బొంగు చికెన్ చూసినాం, కుండ చికెన్ కూడా చూసినాం. ఈ కల్లు చికెన్ పేరేమేమి ఎన్నడిలే అంటారా? మీరు మస్తు రకాల చికెన్లు అయితే చూసుంటారు, కానీ ఈ చికెన్ మా కరీంనగర్ జగిత్యాల జిల్లాలలో మస్తు ఫేమస్. ఇది మీకు మా ఏరియాలలో తప్ప దునియాలో ఏడ దొరకదు. గసొంటి ఫేమస్ రెసిపీ అయిన కరీంనగర్ కల్లు చికెన్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడదాం. ముందుగా కూరకు కావాల్సిన కుండనైతే మంచిగా కడుక్కోవాలి. కడుక్కొని అందులో అల్లం, ఎల్లిగడ్డ, పసుపు, బగారాకులు, మిరపకాయలు, మసాలాల గసాలాలు అన్నేసి మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని పొయ్యి మీద పెట్టి మోతకాకులతో మూతనైతే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న 10 నిమిషాలకు తీసి అందులో కల్లు పోసి మొత్తం కలిసేటట్టు ఒకసారి కలుపుకొని మూత పెట్టినామంటే 15 నిమిషాలలో గుమ్మలాడే కల్లు చికెన్ అయితే రెడీ అవుతుంది. ఇగే ముందు నేచురల్ పద్ధతిలో వండుకున్న ఈ కల్లు చికెన్ ని దించుకొని మంచిగా ప్లేట్లలో వేసుకొని దోస్తుగాళ్ళతో కూర్చొని ఇంకో బుంగ కళ్ళు చెప్పుకొని వండుకున్న కల్లు చికెన్ లో మక్కడుకులు పోసుకొని ఉల్లిగడ్డ పెట్టుకొని తింటే ఉంటది మామ స్వర్గమే. ఈ కల్లు చికెన్ వీడియోనైతే మన ఛానల్ లో నిన్న అప్లోడ్ చేసిన. మరి అది ఎట్లా చేస్తారు, దాని కథ ఏంది, ముచ్చటేంది మొత్తం ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. మీరైతే ఒక్కసారి పోయి ఆ వీడియోని చూడుర్రి. అన్ని ముచ్చట్లను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈ వీడియో కింద లాంగ్ వీడియో లింక్ అయితే ఇస్తా, ఒకసారి అయితే పోయి చూడుర్రి. ఒకవేళ ఇన్స్టాగ్రామ్ అయితే ఛానల్ లింక్ బయోలో అయితే అవైలబుల్ గా ఉంటది. ఓకే దోస్తులు, ఉంటామలా.